ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియచేస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 33 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మంక్లూరు మండలం. ఈ మంక్లూరు మండలంలో మొత్తం 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా మంక్లూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి నాయన. వారందరి హృదయాలు తెరవబడినట్లుగా మీరు సహాయము దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజలపై మీ కృపను, కనికరమును కుమ్మరించమని, గొప్ప దేవుడా, ఈ మండలంలో మీ పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, ప్రార్థన యోధుల క్షేమము కొరకు ప్రార్థిస్తూ మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం సువార్త 17వ అధ్యాయము 29, 30, 31వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువారు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి 2వ రాకడ గురండి తన శిష్యులకు యేసు ప్రభుల వారు అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. నోవహు దినములో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములో జరుగుతుందని, నోవహు వాడలోనికి వెళ్ళిన దినమున జనులు త్రినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయబడుచు ఉన్నట్టుగా అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసినట్లుగా యేసు ప్రభుల వారు కొన్ని గుర్తులు తెలియచేస్తూ ఉన్నారు. లోతు దినముల్లో జరిగినట్లుగా జరుగునని, జనులు త్రిను, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, నాటుచు ఇండ్లను కట్టుకుంటారని యేసు ప్రభుల వారు తెలియచేశారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోతు సొదొమను విడిచిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసినందున
వారందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దిగున జరుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారి రెండవ రాకడలో అగ్ని గంధకములు ఆకాశం నుండి కురుస్తుందని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఒకవేళ అలా ఆకాశము నుండి అగ్ని గంధకములు ఆయన రెండవ రాకడలో కురిసినట్లయితే అనీతిమంతులందరూ నాశనమైపోతారు. అనీతిమంతులు అనగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచరో, ఎవరైతే ఆయన యొక్క రక్తము చేత కడగబడరో వారందరూ నిత్య నాశనానికి గురవుతారు. ఆయన రక్తము చేత కడగబడిన తన ప్రజలకు ఆయన మేలు చేసే దేవుడిగా ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు తన ఇంట ఉన్న సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తా ఉన్నారు, ఆ రెండవ రాకడ ప్రళయంలో మిద్ది మీద ఉండువాడు తన ఇంట ఉండు సామాగ్రిని తీసుకుపోవడానికి దిగకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. పొలంలో ఉన్నవాడు కూడా తిరిగి రాకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన రాకడ ఎలా ఉంటుందంటే ఒక మెరుపులాగా ఉంటుంది. అది భయంకరమైన పరిస్థితి. మీరు అనుకోవచ్చు, ఆయన రెండవ రాకడ అలా ఉంటే ఎలా అని. ఆయన ఒకప్పుడు దీనుడుగా వచ్చాడు, ఆయన రిక్తుడిగా వచ్చాడు, ఆయన తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఈ లోకం ఆయనను సిలువ వేసింది. అందుకే ఆయన ఎలా రాబోతున్నాడు? యూదా గోత్రపు సింహము వలె ఆయన గర్జిస్తూ రాబోతున్నాడు. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఒకవేళ ఈ రాత్రే ప్రభు రాకడొస్తే మనము ప్రభుతో ఎత్తబడతామా? ప్రభు రాకడ ఈ రాత్రే వస్తే, లేదా ఈ ఉదయమే వస్తే, ఈ మధ్యాహ్న కాల సమయం వస్తే మనము ఎత్తబడగలిగిన భక్తిని చేస్తున్నామా? దయచేసి మనల్ని మనమే పరిశీలించుకొని ఆయన రెండవ రాకడ కొరకు మచ్చలేని వారంగా, డాగులు లేని వారంగా, నిష్కలంకమైన వారముగా ప్రభు కొరకు ఎదురు చూద్దాం. అటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు, మీకు వందనాలు. నాయన, నీ రెండవ రాకడ సమయంలో ఆకాశం నుండి అగ్ని గంధకములు కురుస్తాయని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అటువంటి రెండవ రాకడలో నీ ఉగ్రత నుండి అనేక మందిని మేము తప్పించడానికి మమ్మల్ని బలపరిచి వాడుకోండి. మా మచ్చలను, మా డాగులను, మా అవిధేయత, మా అజ్ఞానాన్ని మీరు క్షమించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.